హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ భవిష్యత్తులో ఒకరోజు. రచన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? ఏమిటమ్మా ఒకటే కూర చేశావు? చిన్నప్పటి నుంచి 2 వెరైటీలు లేనిదే నాకు ముద్ద దిగదని తెలుసుగా అన్నాడు రామరాజభూపతి కూతురుతో. రాజభరణాలు రద్దై ఉన్న ఆస్తులన్నీ క్రమక్రమంగా హరించుకుపోయిన పిమ్మట కూతురు ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన. ఆ మాటకొస్తే అతడి వియ్యంకుడు రాజా మహేశ్వర బహదూర్, అతడి కొడుకు భూపేంద్రవర్మ కూడా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆమె భర్తని, మామగారిని, తండ్రిని పోషిస్తూ ఉన్నది. మీ అమ్మ మిమ్మల్ని బాగా చెడగొట్టింది నాన్న అన్నది శచీదేవి. భూపతి నిజాయితీగా ఆశ్చర్యపోయి, ఇందులో చెడగొట్టడమేముందే అన్నాడు. 10 ఏళ్ల వయసులోనే 2 కూరలు అలవాటు చేసింది. పెద్దయ్యాక ఒక పెళ్ళాం సరిపోలేదు. ఏమిటే కూరలో కారంలా మాటలో కూడా ఘాటు పెరిగింది? ఘాటు కాదు, వాస్తవం. మీది జమీందారీ వంశం కదా. మీ తాత 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పుకుంటారు. మీ నాన్న 3, మీకు 2. మీ వంశంలోనే సెకండ్ సెటప్ ఉన్నట్టుంది. నీ సెటైర్ అర్థమైంది, కానీ మీ అమ్మ నాకు సెకండ్ సెటప్ కాదు. మీ అమ్మని గౌరవంగా పెళ్లి చేసుకున్నాను అన్నాడు, మీ అమ్మని అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. నాన్న, ఒక ప్రశ్న, సూటిగా సమాధానం చెప్పండి. మొదటి భార్య ఉండగా మా అమ్మను ఎందుకు చేసుకున్నారు? గిన్నెలు సర్దుతూ ప్రశ్నించింది. అలా అడిగావు, బావుంది, చేయి కడుక్కుంటూ అన్నాడు. మీ పెద్దమ్మ దగ్గర నాకు సుఖం లేదమ్మా. 25 ఏళ్ల వయసులోనే ఆమెకి డయాబెటీస్, బీపీ, థైరాయిడ్. కావాలంటే విడాకులు ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. అందరూ ఏమనుకుంటారో అని ఇవ్వలేదా? ఆ మాటలకి భూపతి ఒక్కసారిగా ఆవేశపడి, నో, సమాజానికి భయపడే వంశం కాదు మాది అని అరిచాడు. సంసారానికి పనికిరాదన్న కారణంగా పెళ్ళాన్ని వదిలేయడం మానవత్వం కాదు, అందుకని ఇవ్వలేదు. అంటే ఇంట్లో సుఖం లేకపోతే సీక్రెట్గా మరో వ్యక్తిని ఉంచుకోవడం కన్నా 2వ పెళ్ళే బెటర్ అంటారు అంది. భూపతి గర్వంగా నవ్వి, బ్రతికితే రాజాలా బ్రతకాలి, సీక్రెట్ లైఫు, చీకటి బ్రతుకు పిరికోళ్ల పని అన్నాడు. శచీదేవి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, బాగా చెప్పారు నాన్న. చీకటి బతుకు నాకు ఇష్టం లేదు. మీ అల్లుడితో నాకేమాత్రం సుఖం లేదు. ఇంట్లో సుఖం లేకపోతే 2వ పెళ్లి చేసుకోవచ్చన్నారు కాబట్టి రమేష్ అనే కుర్రాడిని 2వ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంది. మీ పేరు? మ్యారేజ్ రిజిస్టర్ ముందుకు తోస్తూ అడిగాడు. శచీదేవి సార్ అన్నది. ఈ పేరెక్కడో విన్నానే అన్నాడు రిజిస్ట్రార్ సంశయంగా. ఇంద్రుడి భార్య సార్, మహాపతివ్రత. మొగుడు మాత్రం ఆడాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు సంతకం పెడుతూ అంది. ఆ అసందర్భ ప్రస్తావనని పట్టించుకోకుండా, ఈ శచీదేవి పేరు ఇంకా ఎక్కడో విన్నానే అంటూ శచీదేవిని పరిశీలనగా గమనించి, నిన్నెక్కడో చూసినట్టుందమ్మా అన్నాడు రిజిస్ట్రారు. ఈ మధ్యే నా పెళ్లి రిజిస్టర్ చేయించుకున్నా కదండి, చూసే ఉంటారు అంది. రిజిస్ట్రార్ నిర్ఘాంతపోయాడు. డబల్ రోల్ కాదండి, నేనే. అప్పుడు రాజాతో, ఇప్పుడు రమేష్తో. రిజిస్ట్రారు గబాల్న పుస్తకం వెనక్కి లాక్కుంటూ, 2 రోజుల క్రితం ఒకడిని, తర్వాత ఇతన్ని చేసుకుంటున్నావా? ఒకరికి విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని చేసుకోవడం నేరం అన్నాడు. అవునా? మరి మొదటి పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా మగాడు 2వ పెళ్లి చేసుకుంటున్నాడే, దాన్ని పెళ్ళి అనరు, సెకండ్ సెటప్ అంటారు. అది చెల్లదు వెటకారంగా అన్నాడు. మన మతంలో చెల్లదా? ఏ మతంలోనూ చెల్లదా? మిగతా మతాలు వదిలిపెట్టు, మన మతంలో మాత్రం చెల్లదు. మగాడు 4గురిని చేసుకుంటే చెల్లుతుంది. ఆడది 2ని చేసుకోవాలంటే మాత్రం ప్రపంచంలోని ఏ మతంలోనూ చెల్లదు. రిజిస్ట్రార్ నమస్కారం చేసి, తల్లి, ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్న వాడిని. నాకు ఇలాంటి తార్కికమైన నిర్మాణాత్మక సందేహాలు, వాటికి సమాధానాలు తెలియవు. దయచేసి నన్ను వదిలిపెట్టు అన్నాడు. ఊహించినట్టే ఆ రాత్రి భర్తతో పెద్ద గొడవైంది. భర్త రాజా భూపేంద్రవర్మ మెడ పట్టుకుని చంపేయబోయాడు. ఆమె వెనక్కి తగ్గలేదు. 2వ పెళ్లికి అడ్డుపడితే ఒప్పుకునే వరకు పెళ్ళాన్ని మగాళ్ళు ఇలాగే హింసిస్తారు కదూ అంది మెడ దగ్గర వేళ్లతో రాసుకుంటూ. ఇంకొకడైతే చంపేసేవాడే. అయినా బంగారం లాంటి మొగుడిని ఉంచుకుని నీకిదేం పోయే కాలమే? బంగారం కాదు, రోల్డ్ గోల్డు. అయినా నీకు 1000 మంది ఆడాళ్లతో పరిచయం ఉండగా లేనిది
నాకింకో మగాడితో ఉంటే తప్పేంటి? తప్పా తప్పున్నారా? వెళ్ళి అడగవే. నువ్వు చేసేది కరెక్ట్ అని ఒక్కడంటే ఒప్పుకుంటాను. ఎవరిని అడగను. పెళ్ళాం పిల్లలతో పిక్నిక్కి వెళ్ళి పిల్లలతో బోట్ షికార్ చేసి ఊటీ బొటానికల్ పార్కులో పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పి తిరిగి ఇంటికి రాగానే గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి 4 రోజులు చాలా మిస్ అయ్యాను డియర్, రేపు సాయంత్రం కలుద్దామా అని అంటారు చూడు, వాళ్ళని అడగనా? నువ్వు చెప్పింది ఒక్క మాట అర్థమైతే చెప్పుతో కొట్టు. అయినా ఇప్పుడు నీకేం తక్కువైందే? ప్రేమ తక్కువైన ఆడాళ్ళందరూ నీలానే చేస్తున్నారా? ఆడాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. మగాళ్ళు మాత్రం ఇంట్లో ప్రేమ దొరకడం లేదని సెక్రటరీలని క్యాంపులకి తీసుకెళ్తున్నారు. సీక్రెట్ సెటప్లు పెట్టుకుంటున్నారు. ఆఫీస్ పౌస్ అంటున్నారు. లివింగ్ టుగెదర్ అని ఎంజాయ్ చేస్తున్నారు. దాన్నే రంకుతనం అంటారు. అలా అనకూడదనే రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాను. భూపేంద్రకి షాక్ తగిలినట్టయి మొహం వివర్ణమైంది. దాన్ని ఆమె పట్టించుకోకుండా, ఇంట్లో వంట బాలేకపోతే హోటల్కి వెళతాం, దానికి ముసుగేసుకుని పరదా కప్పుకుని ఎందుకు వెళ్ళడం, అందుకే రెండో పెళ్ళి అన్నది. ఇద్దరిని మెయింటైన్ చేస్తావా? ఏం మగాడు రెండిళ్ళు మెయింటైన్ చేయడం లేదా? అప్పటి వరకు మౌనంగా వింటున్న ఆమె మామ కల్పించుకుని, అమ్మా మా పరువు తీయకు, మా వాడికి విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకో తల్లి అన్నాడు. మరి అమ్మని చేసుకోబోయే ముందు మా నాన్న పెద్దమ్మకి ఎందుకు విడాకులు ఇవ్వలేదు, ఎందుకు మా అమ్మని ఉంచుకున్నాడు అని అడిగింది. పక్కనే ఉన్న తండ్రి ఆ మాటలకి ఒక్కసారిగా కుర్చీలోంచి ఆవేశంగా లేచి, నీకు వాతం కమ్మిందే, వాతం అని అరిచాడు. మీరందరూ ఎందుకింత ఇరిటేట్ అవుతున్నారో అర్థం కావడం లేదు. మగాడు ఇంట్లో సాంబార్ అన్నము బయట బిర్యానీ తింటే తప్పు లేదు, కానీ ఆడది తింటే తప్పా? ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు సినిమా చూసిన జనం ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం ఎందుకు చూడరు? ఆమె వాదనకి ముగ్గురు మగాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మామగారు ఆమె దగ్గరగా వచ్చి, చూడమ్మా, అధిక కామాన్ని పైత్యం అంటారు. స్త్రీలు పతివ్రతలై ఉండాలని మనుధర్మం చెబుతోంది అన్నాడు. మగాడు ఏకపత్ని వ్రతుడై ఉండాలని కూడా రామాయణం చెబుతోంది అంది అదే టోన్లో. నేను ఏకపత్ని వ్రతుడినే అన్నాడు పక్క నుంచి భర్త. అవునా? ఏది నీ జేబులో దొరికే కండోమ్ ప్యాకెట్ల మీద ఒట్టేసి చెప్పు అన్నది శచీదేవి. అప్పటి వరకు వ్రాసింది చదివి కాగితాలు బల్ల మీద పెట్టాడు విష్ణుమూర్తి. తన కథ గురించి అతడు ఏమి అభిప్రాయం చెబుతాడా అని మాలతి అతడి వైపే ఉత్సుకంగా చూస్తోంది. ఈ కథలో మీరేం చెప్పదలుచుకున్నారు అని అడిగాడు విష్ణుమూర్తి. అతడు ఒక సీనియర్ రైటర్. మగాడికి ఒక న్యాయం, స్త్రీకి మరొక న్యాయం ఎందుకని ప్రశ్నిస్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పెళ్ళిళ్ళు ఇవేవి ఉండేవి కావమ్మా. బలవంతుడు ఓ 10 మంది ఆడవాళ్ళని ఉంచుకునేవాడు. స్త్రీ కూడా సెక్యూరిటీ కోసం అతడితో ఉండేది. అక్కడ కామమే తప్ప ప్రేమ లేదు. క్రమక్రమంగా మనిషికి ప్రేమ విలువ తెలిసింది. నాతి చెరామి అనే వాగ్దానంతో పెళ్లి మొదలైంది. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. మగాడికి స్వార్థం పెరిగింది. భార్యతో కోరిక తీరని మగవాడు బహిరంగంగా సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మరింత నాగరికత పెరిగింది. ఆడాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. పెళ్ళే వద్దంటున్నారు. లివింగ్ టుగెదర్ అంటున్నారు. నేను చెప్పేది అదే సార్. మగాడు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు లేదు, కానీ మేం చేసుకుంటే తప్ప అని నా రచన ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను అంది మాలతి. విష్ణుమూర్తి నవ్వాడు. మీరీ స్కామ్ ఎందుకు చేశారని పొలిటికల్ లీడర్ని అడిగితే అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా అంటాడు. వాళ్ళు చేశారని మనం చేయడం కాదు కదమ్మా. కొత్తగా రచనా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. ఏం జరుగుతుందో కాదు, ఏం జరగాలో వ్రాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో పాఠకులకి చెప్పు. రైటర్గా అది నీ బాధ్యత అన్నాడు విష్ణుమూర్తి. మాలతి వినమ్రంగా తలూపి, అది కూడా వ్రాశాను సార్, చదవండి అని మిగతా కాగితాలు అందించింది. ఆమె మిగతా కాగితాలు ముందు ఇవ్వనందుకు ఆశ్చర్యపోయినా సస్పెన్స్కు నవ్వుకుని ఆ పేపర్స్ అందుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉండగా తలుపు చప్పుడైంది. రాత్రి 10ంటికి ఎవరొచ్చారా అని ఆశ్చర్యపడుతూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా భూపేంద్ర. 3 రోజులైందని వచ్చాను, మనింటికి వెళ్దామా, రాత్రికి ఇక్కడే ఉండనా అని అడిగాడు. ఆ మాటలకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న రమేష్ కుర్చీలోంచి ఆవేశంగా లేవబోయాడు. నువ్వుండు రమేష్ అంటూ అతన్ని ఆపు చేసి, ఇలా రావడానికి సిగ్గులేదు,
అన్నది శచీదేవి భూపేంద్రతో. సిగ్గెందుకు? వారానికి 3 రోజులు అతనితోనూ మిగతా రోజులు నాతోనూ ఉంటానని నువ్వేగా చెప్పావు అంటూ చేయి పట్టుకున్నాడు. రేయ్, నేనిక్కడే చంపేసి పాతి పెట్టేస్తాను, అదిప్పుడు నా పెళ్ళాం అంటూ రమేష్ ముందుకు రాబోయాడు. అది ఎప్పటినుంచో నా పెళ్ళాం అన్నాడు భూపేంద్ర అడుగు ముందుకు వేస్తూ. స్టాప్ ఇట్, ఇద్దరు గొడవ ఆపండి. ముగ్గురం కలిసి ఉందామని నేను మీకు ముందే చెప్పాను. ద్రౌపది ఒక్కో ఏడాది ఒక్కొక్కరితో ఉన్నప్పుడు పాండవులందరూ జలసి ఏమీ లేకుండా అడ్జస్ట్ అవలేదా? అవలేదు. 5గురు విడివిడిగా వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్నాడు రమేష్. శచి షాక్ తగిలినట్టు చూస్తూ ఉండిపోయింది. 4 ఏళ్ల టర్న్ వచ్చే వరకు ఆగలేక ఒక్కొక్కరు వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలాగే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. శైలజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. శచి అతడి వైపు నిస్సహాయంగా చూస్తూ, రమేష్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని అడిగింది. భూపేంద్ర కల్పించుకుని, నువ్వు రమేష్ని 2వ పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నేను కూడా ఇదే ప్రశ్న వేశాను, గుర్తుందా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మళ్ళీ అతనే అన్నాడు, పెళ్ళంటే లివింగ్ టుగెదర్ అని నేనన్నా, నువ్వు లివింగ్ 3 గెదర్ అన్నావు. ఇప్పుడు రమేష్ లివింగ్ 4 గెదర్ అంటున్నాడు. 2 మొగుళ్ళు, 2 పెళ్ళాలు. బాగానే ఉందిగా. అందరి జీతాలు కలుపుకోవచ్చు. ఒకరికి ఒంట్లో బాగా లేకపోతే ఒకరు వంట చేయొచ్చు అన్నాడు రమేష్. శచీదేవి ఆవేశంతో ఏదో అనబోతూ ఉండగా కడుపులో తిప్పింది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? ముందది తేలాలి. ఎవరైతే ఏముంది, మనం 4గురం కలిసే ఉంటాంగా. కాదు, బిడ్డ పుట్టగానే DNA టెస్ట్ చేయించాలి అన్నాడు రమేష్. శచి ఆశ్చర్యంగా, ఎందుకు అని అడిగింది. ఆ బిడ్డని పెంచి పెద్ద చేయడానికి దాదాపు 15-20 లక్షలు ఖర్చవుతుంది. నా బిడ్డ కాని పక్షంలో నేనెందుకు పోషించాలి? శచి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు నాకు అన్న నువ్వేనా ఇలా మాట్లాడుతోంది రమేష్ అన్నది. పక్కనే ఉన్న భూపేంద్ర, అది కళ, ఇది వాస్తవం అన్నాడు. అవును, అది ఆకర్షణ, ఇది బాధ్యత అన్నాడు రమేష్. అవకాశాన్ని అప్పుడలా వాడుకుని 2 మగాళ్ళు ఇప్పుడిలా ప్లేటు మార్చడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. నా తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. నా భర్త 10 మందితో తిరిగాడు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. సమస్య నాకే ఎందుకొచ్చింది అని అనుకుంది. నా కూతురికి కడుపొచ్చింది. తండ్రి ఎవరో తెలీదు. ఇలాంటి స్థితి ఏ తండ్రికి రాకూడదు వాపోయాడు రామరాజ భూపతి. 2nd సెటప్లు ఉన్న తండ్రులకు మాత్రం అస్సలు రాకూడదు అన్నది పక్కనే ఉన్న అతడి మొదటి భార్య. చదవటం పూర్తి చేసి తలెత్తాడు విష్ణుమూర్తి. బీజం వేరు, క్షేత్రం వేరు. 2 క్షేత్రాల్లో ఒకే బీజం పడినా పర్లేదు కానీ ఒకే క్షేత్రంలో 2 బీజాలు పడితే ఇవే గొడవలొస్తాయి. అలా అని నేను మగాడి 2 పెళ్ళిళ్ళని సమర్థించడం లేదు. మగాడికి పెద్దగా సెంటిమెంట్ ఉండదు. చారులో కరివేపాకుని తీసేసినట్టు భార్యని, పిల్లల్ని వదులుకోగలడు. సహజీవనంలో నష్టపోయేది తామే అని ఈ అమ్మాయిలు తెలుసుకోవాలి. అలాంటి అర్థం వచ్చేటట్టు ముక్తాయింపు వ్రాసి పూర్తి చేస్తే కథకి పరిపూర్ణత్వం వస్తుంది. కథలో కొత్త పాయింట్ ఉంది. వెర్రి తలలు వేస్తున్న సమాజపు పోకడల ఆంథ్రోపాలజీ చక్కగా చెప్పావు. కాస్త శైలి, శిల్పం విషయంలో జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్తులో మంచి రచయిత్రివి అవుతావు అన్నాడు విష్ణుమూర్తి. ఇదండి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి భవిష్యత్తులో ఒకరోజు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.